Subscribe and share my channel Sudarsana. ఓం శ్రీ గురు దత్తాత్రేయ స్వామినే నమః. శ్రీ గురుభ్యో నమః. పీడాతుర గాథ. కార్తవీర్యార్జునునకు సప్తోదాహరణి అను ప్రబోధకములైన 7 కథలను దత్తప్రభువు వినిపిస్తున్నారు. అందులో 5వ కథ పీడాతుర గాథ. మాతాపురమునకు ప్రక్కన గల కుశావర్తమను పల్లెలో పండితుడైన ఒక బ్రాహ్మణుడు నివసిస్తున్నాడు. ఆయనకు ఒక రోగి కుమారుడు ఉన్నాడు. అతని పేరు పీడాతురుడు. అతనికి లేని రోగం లేదు. చిన్న వయస్సులోనే సుమేధ అను బాలికతో అతనికి వివాహం జరిగింది. భార్యాభర్తలకు యవ్వన దశ రాగానే పీడాతురుని తల్లిదండ్రులు మరణించారు. భర్తృసేవ గృహకృత్యముల బాధ్యత సుమేధపై పడింది. భర్త ఆరోగ్యము కొరకు ఎన్నో విధములైన వ్రతములను చేసినను ప్రయోజనం లేకపోయింది. ఒక రోజున సుమేధ తన తండ్రిని కూడా వెంటబెట్టుకుని పీడాతురుని తీసుకుని దత్తాత్రేయుని భక్తుడైన విష్ణుదత్తుని దగ్గరకు వెళ్ళింది. తన భర్తను ఆరోగ్యవంతుని చేసి బ్రతికించమని విష్ణుదత్తుణ్ణి ఆమె కోరింది. నీ భర్తకు క్షయవ్యాధి. ఇది బ్రహ్మహత్యా దోష ఫలితము. నీవు 12 సంవత్సరములు వ్రతము చేయాలి అని విష్ణుదత్తుడు చెప్పగా అట్లే చేసేదనని ఆమె చెప్పింది. విష్ణుదత్తుడు ఆమెకు వ్రతదీక్షనిచ్చాడు. విష్ణుదత్తుడు దత్తాత్రేయుని తలుచుకోగానే పీడాతురుడు కొంచెము ఆరోగ్యం చేకూరింది. సుమేధ వ్రతములు ఆరంభించిన కొలది కాలానికే దత్తప్రభు అనుగ్రహంతో అతనికి ఆరోగ్యం చేకూరింది. సుమేధ పీడాతురుడు వారి గ్రామానికి వెళ్ళారు. దత్తభగవానుని భక్తులయ్యారు. చిత్తశుద్ధి కొరకే నానా శాస్త్రములు వ్రతములు దత్తప్రభువుని కటాక్షము వలన సుమేధ తన భర్తను ఆరోగ్యవంతుని చేయగలిగిందని బృహస్పతి ఇంద్రుడితో చెప్పారు. విశాలాక్షి కథ. ఒక పల్లెయందు కుండిలుడనే బ్రాహ్మణుడు నివసిస్తూ ఉన్నాడు. అతడు అత్యంత సౌందర్యవతి అయిన విశాలాక్షి అనే కన్యను వివాహం చేసుకున్నాడు. ఆ దంపతులు ఆనందంగా కాలం గడుపుతున్నారు. కొంతకాలానికి కుండిలుడు ఏదో పనిపై దూర ప్రాంతం పోవలసి వచ్చింది. యవనవతి సౌందర్యవతి అయిన భార్యను ఒంటరిగా వదిలి వెళ్ళుటకు కుండిలుడికి బాధ కలిగింది. నేను పనిపై ఇతర ప్రాంతానికి పోవలసి వచ్చింది. నెల రోజుల వరకు తిరిగి రాజాలను. ఈ సమయంలో పొరుగిండ్లకు పోవద్దు. సాయం సమయం కాగానే తలుపులు వేసుకుని లోపలే ఉండుము. లోపల నుండే ఎవరు వచ్చినను మాట్లాడుము. జాగ్రత్తగా ఉండుము అని భార్యతో చెప్పి అతడు గ్రామాంతరం వెళ్ళాడు. పూర్వము జంటికుడు అను బ్రహ్మచారి బ్రాహ్మణుడు తన కామవాంఛ తీరక మునిపే మరణించాడు. ఆ బ్రాహ్మణుడు పూర్వజన్మయందు కామోద్రేకము అణుచుకొనలేక చచ్చి దెయ్యమైనందున పిశాచ రూపముగా ఆ గ్రామంలో ఏ స్త్రీ అయినను తనకు కనిపించినచో వెంటబడుతూ ఉండేవాడు. కుండిలుడు ఇంటలేని సమయమున విశాలాక్షిపై ఆ పిశాచపు కన్ను పడింది. పిశాచి అయిన జంటికుడు ఎవరి రూపమైనను ధరించగలడు. ఆ పిశాచ జంటికుడు కుండిలుని రూపాన్ని ధరించి విశాలాక్షి దగ్గరికి వచ్చాడు. అతను తలుపు తట్టగానే గదిలో నుండి గమనించి వచ్చింది తన భర్తే అనుకుని విశాలాక్షి తలుపు తీసింది. అప్పుడే వచ్చారేమి అని అడిగింది. నేను వెళ్ళిన పని వెంటనే అయిపోవటం వలన నిన్ను విడిచి ఉండలేక తిరిగి వచ్చానని దొంగ కుండిలుడు చెప్పాడు. కానీ అతని చర్యలు కొన్ని విశాలాక్షికి అనుమానాన్ని కలిగించాయి. ఇంతలో నెల రోజులు గడిచుడిచే నిజమైన కుండిలుడు వచ్చాడు. దొంగ కుండిలుడు ఇతనిపై పడ్డాడు. వారిద్దరిలో నిజ కుండిలుడెవరో విశాలాక్షి తెలుసుకోలేకపోయింది. కుండిలులిద్దరికీ వాగ్వివాదం జరిగింది. ఎవరికి వారే విశాలాక్షి తమ భార్య అని చెప్తున్నారు. గ్రామస్తులు చిన్న పెద్ద స్త్రీ పురుషులందరూ వచ్చారు. ఇది తమ గ్రామంలో తిరుగుచున్న పిశాచి పాత్ర అయి ఉండవచ్చునని అనుమానించారు. దత్తభక్తుడైన విష్ణుదత్తుని వద్దకు నిజమైన కుండిలుడు ఎవరో తెలుసుకోవటానికి కుండిలులిద్దరినీ విశాలాక్షిని తీసుకుని గ్రామ ప్రజలు వెళ్ళారు. నిజమైన కుండిలుడెవరో నిర్ణయించమని విష్ణుదత్తుని కోరారు. దత్తప్రభువుని తలచి విష్ణుదత్తుడు
కుండిలులకు ఒక పరీక్ష పెట్టారు. ఒక సీసా తెప్పించి దాని మూత తీసి అక్కడ పెట్టారు. ఈ సీసాలో దూరి బయటకు ఎవరు వస్తారో వారే జయించినట్లని విచిత్ర పరీక్ష వారికి పెట్టారు. పిశాచములకు మానవులకుండని కొన్ని శక్తులుంటాయి. కుండిలు నిజరూపమున ఉన్న పిశాచము వెంటనే ఆ సీసాలోకి దూరింది. పిశాచము సీసాలోకి దూరగానే విష్ణుదత్తుడు ఆ సీసాకు మూత పెట్టారు. పిశాచి అయిన దొంగ కుండిలుడు సీసాలో ఉన్నాడు. బయట ఉన్న కుండిలుడు నిజమైన కుండిలుడుగా గుర్తింపబడ్డాడు. మంత్రశాస్త్రము దుష్ట శిక్షణకు ఎంతగానో ఉపయోగపడింది. విశాలాక్షి తాను దొంగ కుండిలునితో 1 నెల రోజులు గడుపుట వలన తన పాతివ్రత్యమునకు భంగము కలిగినదని తనకు ప్రాయశ్చిత్తమును నిర్ణయించమని విష్ణుదత్తుని కోరింది. ఏ స్త్రీ యొక్క శీలమైనను మోస ప్రక్రియకు లోనైనప్పుడు ఆమె శీలము కోల్పోయిన స్త్రీ అని ఎంతమాత్రమూ భావించకూడదు అని అత్రి మహర్షి వాక్యమును సప్రమాణముగా విష్ణుదత్తుడు నిర్ధారించి చెప్పారు. విశాలాక్షి కుండిలుడు వారి సందేహములు తీర్చుకొని తమ గ్రామానికి వెళ్ళారు. శాస్త్రములు, మంత్రములు, తత్వశాస్త్రము యథార్థముగా ఎప్పటికీ వివాదాస్పదమైనవిగా ఉండవు. వాని అర్థమును తెలుసుకొని వాని ద్వారా ఆత్మానందము పొందవలనని బృహస్పతి ఇంద్రునకు చెప్పారు. మిగతా కథ తరువాయి భాగంలో తెలుసుకుందాము. శుభం. Subscribe and share my channel Sudarsana.